ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 14ను పరిశీలిద్దాం. అంతకుముందు శ్లోకాలలో కౌరవసేన వారి శంఖాలను భేరీలను మ్రోగించి యుద్ధానికి సిద్ధమని గట్టిగా ప్రకటించారు. ఇప్పుడు పాండవుల వైపు నుండి వచ్చిన ప్రతిస్పందన ఎలా ఉందో సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే, తెల్లటి గుర్రాలను కట్టిన ఒక గొప్ప రథంలో కూర్చుని ఉన్న మాధవుడు అంటే శ్రీకృష్ణుడు మరియు పాండుకుమారుడైన అర్జునుడు వారి దివ్యమైన శంఖాలను పూరించారు. ఇక్కడ ప్రతి పదం చాలా ముఖ్యమైనది. వారి రథం సామాన్యమైనది కాదు. అది అగ్నిదేవుడు అర్జునుడికి బహుమతిగా ఇచ్చింది. దానికి పూంచిన తెల్లటి గుర్రాలు స్వచ్ఛతకు, ధర్మానికి మరియు విజయానికి చిహ్నాలు. ఆ రథం మీద ఉన్నది కేవలం ఒక యోధుడు, సారథి మాత్రమే కాదు. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు మరియు ఆయన ప్రియ సఖుడైన అర్జునుడు ఉన్నారు. భగవంతుడు ఎవరి పక్షాన ఉంటాడో ఆ పక్షానిదే అంతిమ విజయం అని ఇది సూచిస్తుంది. వారు పూరించినవి కూడా సాధారణ శంఖాలు కావు, అవి దివ్య శంఖాలు. శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యం, అర్జునుడి శంఖం దేవదత్తం. కౌరవుల శబ్దం ఒక అహంకారపూరితమైన గర్జన అయితే, పాండవుల శంఖనాదం ధర్మబద్ధమైన ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక దివ్యమైన ప్రకటన. మన జీవితంలో కూడా అంతే కదా. మనం ధర్మం వైపు నిలబడినప్పుడు మన మాటలో, మన ప్రవర్తనలో ఒక తెలియని ధైర్యం, ఒక ప్రశాంతమైన నిశ్చయత ఉంటాయి. మనమేదో గట్టిగా అరవక్కర్లేదు, మన ఉనికియే అవతలి వారికి ఒక సమాధానం చెబుతుంది. ఆ శంఖనాదం విన్న కౌరవుల గుండెలు బద్దలయ్యాయని తరువాత శ్లోకాలు చెబుతాయి. ఎందుకంటే అధర్మం ఎప్పుడూ ధర్మం యొక్క శక్తి ముందు నిలవలేదు. ఈ శ్లోకం మనకు అందించే సందేశం ఏమిటంటే, మన జీవితమనే యుద్ధంలో మనం ధర్మం వైపు, దైవం వైపు ఉన్నంతకాలం మనకు భయం అనవసరం. మన చర్యలు, మన మాటలు కూడా దివ్యమైన శక్తిని సంతరించుకుంటాయి. మనలోని ఆత్మవిశ్వాసమే మన అతిపెద్ద ఆయుధం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.